ఇది క్యాబేజీ వడలు. క్యాబేజీ వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1 కప్పు పచ్చిశనగపప్పు, కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాబేజీ. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పదార్థాలు తీసుకున్నాం కదా, ఇది వడలు వేసే ముందు పిండి కలిపేటప్పుడు ఏం చేయాలంటే చక్కగా కొంచెం కార్న్ ఫ్లోర్ కానీ, కొంచెం అంటే ఒక మైదా కానీ కార్న్ ఫ్లోర్ కానీ 1-2 స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. అది చూపిస్తాను. చూడండి, ఈ పప్పు ఇలా నీళ్ళల్లో వేసేసుకొని దీన్ని బాగా కడుక్కోవాలన్నమాట. 2-3 సార్లు బాగా కడిగి ఇప్పుడు నానబెట్టి ఉంచుకోవాలి. 1 అవర్ నానబెట్టి ఉంచుకోవాలి. చాలా బాగుంటుంది ఇది. ఒకసారి మీరు మాత్రం తప్పనిసరిగా ట్రై చేయండి. ఎందుకంటే మేము ఇంట్లో వెజ్ చేసినప్పుడు ఒకవేళ పచ్చడి చేయకపోతే కంపల్సరీ ఇది చేసుకుంటాం అన్నమాట. ఇలాగా 2-3 టైమ్స్ కడుక్కొని ఇది 3rd టైం మనం నీళ్ళు పెట్టేసి నానబెట్టేసి అట్టే పెట్టుకోవాలి. ఇలాగా ఇది ఇలా నానబెట్టి 1 అవర్ కానీ కనీసం ½ అన్ అవర్ ఇలా నానబెట్టి ఉంచుకోవాలి. ఓకేనా. ఈ పచ్చిశనగపప్పు నానేలోపు మనం క్యాబేజీ, పచ్చిమిర్చి, ఈ కొత్తిమీర కూడా చిన్నగా తరిగి పెట్టుకుందాం. ఓకేనా. అల్లం వెల్లుల్లి ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాను కాబట్టి క్యాబేజీ, పచ్చిమిర్చి, కొత్తిమీర చిన్నగా తరిగి పెట్టుకుందాం. ఎలాంటి టైంలో చేస్తానంటే వెజ్ కర్రీస్ చేసినప్పుడు ఇలాగ వడలు కానీ, బజ్జీలు కానీ, పునుగులు కానీ చేసి సైడ్ డిష్గా ఉపయోగిస్తాం అన్నమాట. ఈవేళ క్యాబేజీతో వడలు చేసి చూపిస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను క్యాబేజీ వడలు చేస్తున్నాను నా స్టైల్. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ మీద. ఆయిల్ కాగుతూ ఉండగా మనం ఇవి ప్రొసీజర్ చూపిస్తాను. అప్పుడు ఏం చేద్దామంటే ఈ కాల్చి డ్రై అయ్యేలోపు మనం ఇక్కడ నేను 1 కప్పు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను, దాన్ని మిక్సీ పట్టుకున్నాను. 1 అవర్ అయింది. కరెక్ట్గా 1 అవర్ అయితే సరిపోద్ది, ఇంకా ఎక్కువ టైం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇవి మనం వెజ్ కర్రీ చేసుకున్నప్పుడు మనం ఇలాంటి స్నాక్ సైడ్ డిష్గా పెట్టుకుంటే బాగుంటుంది. పిల్లలు కానీ, కాస్త వెజ్ అంటే నచ్చని వాళ్ళు కానీ చక్కగా ఇష్టంగా తినడానికి ఉంటుంది అన్నమాట. కొంచెం ఉప్పు వేస్తాను, దీనికి సరిపడా కొంచెం ఉప్పు వేస్తాను. వేసి మిక్సీ పెట్టేస్తాను. అమ్మా రామ్మా, తాతయ్య స్కూల్కి వెళ్ళిపోయారు కదా. నువ్వు కూడా వెళ్ళిపోతావా? ఉండిపో మధ్యాహ్నం. ఏ సరే, ఫోన్ చేస్తాను తాతయ్యకి. ఇది శనగపప్పు మిక్సీ పట్టేస్తాం కదా. అవునమ్మా, నీకు స్నాక్స్ తయారు చేస్తాను. చూడండి, శనగపప్పు మిక్సీ పెట్టేశాను. అవునమ్మా, నేనే. ఇప్పుడు పాను వేడెక్కిపోయింది, దీనిలో ఆయిల్ వేసేస్తాను. ఫ్రై చేసుకోవడానికి తగిన ఆయిల్ వేసేస్తాను. దీనిలో ఏం
చేద్దామంటే చూడండి, క్యాబేజీ, పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, కొత్తిమీర, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ మనం ఇవి వేసేస్తాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ బాగుంటాయి. అవునా? అవును, నేను వేస్తానన్న. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తాను. ఇలాగా మొత్తం కలిపేస్తాను. అమ్మా అవునా? దీనిలో మనం కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకోవచ్చు. నా దగ్గర కార్న్ ఫ్లోర్ ఉంది కాబట్టి వేస్తాను. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇలా కలిపేసుకొని దీనిలో ఇంకా వాటర్ ఏం పడదు, ఎందుకంటే క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదా, పచ్చిమిర్చిలో వాటర్ ఉంటుంది, కొత్తిమీరలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటితోనే సరిపోతుంది, ఇంకా ఎక్కువ వాటర్ పడక్కర్లేదు. ఇప్పుడు మనం వడలు వేసేసుకుందాము. అయితే మా చిన్న పాప తను స్కూల్కి వెళ్ళిపోతానని పేచీ పెడుతుంది, అందుకని మా వారికి చెప్తున్నాను తీసుకెళ్ళిపోండి స్కూల్కి అని చెప్తున్నాను. చూడండి, ఇలాగా చక్కగా మనం వడలు వేసేసుకుంటే ఏ టైంలో అయినా సరే ఒక 1 అవర్ అంటే హాఫ్ అన్ అవర్లో మనకి ఇలాగా క్యాబేజీ వడలు రెడీ అయిపోతాయి అన్నమాట. అంటే శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే వడలు రెడీ అవుతాయి. మీరు ఎవరైనా చేసుకోదలుచుకుంటే, లేదు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఓకేనా? తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుంది, తర్వాత వచ్చిన గెస్ట్లకు కూడా నచ్చుతుంది, చిన్నపిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పనిసరిగా ఇది మర్చిపోకుండా ట్రై చేయండి. ఎందుకంటే వెజిటబుల్ క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటివి తినని వాళ్ళు ఉంటారు చూడండి, పిల్లలు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే, అది లీఫీ వెజిటబుల్ కదా, కళ్ళకు మంచిది కాబట్టి పిల్లలకి కానీ తినని వాళ్ళకి కానీ ఏదో రకంగా పెట్టడం బెటర్ కాబట్టి ఇలాగా ట్రై చేద్దాం మనం. ఓకేనా? తప్పనిసరిగా మీరు ఇలాగా చేసి పెట్టండి, చాలా చాలా నచ్చుతుంది. ఓకే, ఈరోజు వంకాయ టమోటా కర్రీ చేసాము, దానిలోకి వడలు సైడ్ డిష్గా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూసారా, ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇలాగా అంటే మీడియంలో పెట్టి వేయించుకుంటే లోపల వరకు కుక్ అవుతాయి అన్నమాట. హైలో పెట్టేసుకుంటే పైన మాడిపోవడం, తర్వాత లోపల సరి కుక్ కాకపోవడం జరుగుతుంది. అందువల్ల మనం తప్పనిసరిగా మీడియంలో పెట్టి కొంచెం టైం తీసుకున్నా కానీ మీడియంలో పెట్టి వేయించుకుంటే ఈ వడలు చాలా బాగా వస్తాయి, తినడానికి చాలా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఇలాగ వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ, అంటే 2-3 సార్లు అటువైపు ఇటువైపు తిరగేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట.
చాలా చక్కగా ఫ్రై అవుతాయి, బాగుంటాయి. మీరు మర్చిపోకుండా ఇది ట్రై చేయండి, ఓకేనా. ఏం లేదు, క్యాబేజీ, తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కార్న్ ఫ్లోరు, తర్వాత బైండింగ్ కోసం కంపల్సరీ మనం శనగపప్పు అయితే వేసుకోవాలి. ఈ వడలు వేసుకోవడానికి శనగపప్పు 1 కప్పు, అంటే 1 కప్పు శనగపప్పు నానబెట్టుకుంటే 100 గ్రాములు క్యాబేజీ ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అంటే పప్పు ఎక్కువ అవ్వదు, తర్వాత క్యాబేజీ కూడా ఎక్కువ అవ్వదు. ఏది ఎక్కువైనా కానీ బాగుండదు కదా, అందుకని దాని కాంబినేషన్గా 100 గ్రాములు క్యాబేజీ ఉంటే దానికి మనం ఒక చిన్న కప్పు, అంటే మెజర్మెంట్ కప్పు ఉంటుంది కదా, రైస్ కప్పు, దాని వేసుకుంటే ఒక అరగంటలో నానిపోతుంది. మిక్సీ పట్టేసుకుని అప్పుడు మనం వడలు వేసుకోవచ్చు అన్నమాట. ఇవి చాలా విటమిన్స్ ఎక్కువ ఉన్న వడలు కాబట్టి చాలా హెల్దీ. ఇస్తాను. సరే తీసుకెళ్ళిపోతా. ఏది ఇదా?